అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 7 ఏళ్లుగా మన ఛానల్లో న్యూమరాలజీ గురించి అవగాహన ఇస్తున్నాను. కొన్ని లక్షల మంది నా అపాయింట్మెంట్ తీసుకొని నా కరెక్షన్స్ ద్వారా అద్భుతమైన ఫలితాలు పొంది నాకు రోజు కనీసం 50 to 100 వాట్సాప్లు వస్తాయి. జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ. ప్రమోషన్ వచ్చింది, థ్యాంక్ యూ. బిజినెస్లో లాభాలు ఉన్నాయి, థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను చెప్పినట్టు కోర్స్ రాయడం, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ వేసుకుంటే 100% ఎవరికైనా ఘన విజయాలు వస్తాయి. సో ఈరోజు మంగళవారం పుట్టిన వాళ్ళ గుణగణాలు, ప్లస్లేంటి, మైనస్లేంటి. సో మంగళవారానికి అధిపతి కుజుడు. సో ఈ కుజుడు దీవెనల వల్ల ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. సో మానవతావాదులుగా ఉంటారు. ఎవరు బాధపడినా తట్టుకోలేరు. తొందరగా చెలించే హృదయం. డిఫెక్ట్ ఏమంటే వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళని భయపించి, బెదిరించి లొంగ తీసుకోలేము. భయపిస్తే భయపడరు, బెదిరిస్తే భయపడరు. లొంగేది ప్రేమకు మాత్రమే. ఒక పిల్లోడు ఉన్నాడు, మనం గట్టిగట్టిగా దబాయించేసాం. 9వ క్లాస్ పిల్లోడే, చదవరా అదిరా ఇదిరా నరిచినాం. బుక్ పట్టుకుంటాడని చదవడు. వీళ్ళేది మనం బెదిరించేది? చదవమంటారు కూడా చదవను. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళని ప్రేమతో లొంగ తీసుకుంటే వాళ్ళ అవసరమైతే గుండెని కూడా కోసి ఇవ్వగలరు. సో మంగళవారం పుట్టిన వాళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా కూడా కుజుడు దీవెనల వల్ల పెద్దల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. సో వీళ్ళు తొందరగా సంపన్నులు అవుతారు. ఏం సిస్టర్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి. వీళ్ళు భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే పెరగని భూములు కూడా వీళ్ళ చేతిలో పడాక రేట్లు విపరీతంగా పెరుగుతాయి. సో కుజుడు అంటే 9 నంబర్. 9 అంటే ద స్ట్రాంగెస్ట్ నంబర్. 1 ఫెరోషియస్, 9 ఫెరోషియస్. ఆది అంత నంబర్స్ చాలా బలం. సో 9కి బలం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ. వీళ్ళు భయపడరు. సో ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్, సో మిలిటరీలో జవాన్స్, కమాండర్స్ ఎక్కువ మంది 9 వాళ్ళు. సో ధైర్యానికి మారు పేరు. అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు ఎవరికి తల వంచరు. ఆత్మాభిమానం ఎక్కువ. సో ఈ 9 వాళ్ళకి నెగిటివ్ మాత్రం ఒక్కటే, ముక్కు మీద కోపం. సో ఈ 9 వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన, కన్స్ట్రక్షన్ రంగంలో వచ్చిన, రిసార్ట్స్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ చేసిన విపరీతంగా డబ్బు ఆకర్షిస్తారు. సో 9 నంబర్ దీవెనలు, కుజుడు దీవెనల వల్ల ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆస్తులు బాగా కూడతాయి. మల్టిపుల్ కార్స్ ఉంటాయి, బంగ్లాస్ ఉంటాయి, భూములు చాలా భూములు కొంటారు. అవి రేట్లు పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళ చేతిలో పడ్డాక 1,00,000, 10 లక్షలు అయితే 10 లక్షలు కోటి అయిపోతారు. సో డబ్బు సంపాదన బాగుంటుంది. ఈ కుజుడు దీవెనల వల్ల దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు. ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. వీళ్ళు మొండి అయితే మాత్రం ఎవరి మాట వినరు. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి కుజుడు దీవెనల వల్ల డబ్బుకి లోటు లేదు, డెవలప్మెంట్లో లోటు లేదు. అండ్ వీళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి సోమవారం పుట్టిన వాళ్ళతో వివాహం చేస్తే హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఉంది. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆదివారం పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేస్తే, ఆదివారం అంటే సూర్యుడు 1వ నంబర్, మంగళవారం అంటే 9వ నంబర్, ఆది అంత కలయిక అద్భుతంగా ఉంటుంది. సో సోమవారంతో చేస్తే ఇబ్బందులు. అండ్ ఈ 9 నంబర్ మంగళవారం పుట్టిన వాళ్ళకి శుక్రవారం మ్యారేజ్ చేసిన, బుధవారం మ్యారేజ్ చేసినా చాలా బాగుంటాయి. సో వీళ్ళు శనివారం పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. శనివారంతో మ్యాచ్ చేసుకున్నా, సోమవారంతో చేసుకున్న హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ దేర్. ఈ 9 నంబర్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, కమిట్మెంట్, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ అండ్ హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంటుంది. సో ఈ 9 నంబర్ వాళ్ళకి ఆగస్ట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 50% ప్లస్, 50% మైనస్. సెప్టెంబర్ నుంచి ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా బాగుంటాయి. ఆగస్ట్ నెలలో అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్, అన్వాంటెడ్ ప్రయాణాలు, వేస్ట్ ఖర్చులు, శ్రమ వేస్ట్, కష్టం వేస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఒక ఆగస్ట్ నెలలో ఆచితూచి అడుగులు వేయండి. సెప్టెంబర్ నుంచి
ఘన విజయాలు వస్తాయి. సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు నంబర్స్ తీసుకుంటే 2 నంబర్ వద్దు, 8 నంబర్ వద్దు. ఒక మంగళవారం పుట్టినవాడు ఇంకొక మంగళవారం పుట్టినవాడు మ్యారేజ్ చేసుకోవద్దు. కుజుడు రిలేషన్స్ బాగుండవు. అండ్ ఈ మంగళవారం పూట మనం ఎవరికైనా అప్పులు చేసుంటే మంగళవారం పూట అప్పు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. సో ఆ పని మళ్ళా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మంగళవారం చాలామంది మంచిది కాదనుకుంటారు. మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. పెద్దల నుంచి ఆస్తులు వచ్చినా కూడా వాళ్ళు సొంతంగా పైకి రావాలని తపన ఎక్కువ ఉంటుంది. మొండి వాళ్ళగా ఉంటారు. ఈ క్వాలిటీసే వాళ్ళని పెద్ద స్టేజ్ తీసుకొస్తాయి. అండ్ వీళ్ళు కానీ ప్రేమలో పడితే ఖచ్చితంగా మంగళవారం పుట్టిన వాళ్ళు ఆ ప్రేమని సక్సెస్ చేసుకోవడానికి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు. సో మంగళవారం పుట్టడం నిజంగా మంగళం. దీనిలో లోపాలు ఏమీ లేవు. నిజాయితీ ఉంది, కష్టపడే గుణం ఉంది, మొండితనం ఉంది. వీళ్ళకి మంచి నంబర్స్ పెట్టగలిగితే ఈ మంగళవారం పుట్టిన పేరులో 9 లెటర్స్ వద్దు, 8 లెటర్స్ వద్దు. 5 కానీ 6 కానీ 7 లెటర్స్ ఉంటే వీళ్ళ లైఫ్లో ఘన విజయాలు సాధిస్తారు. లెటర్స్ కూడా R లెటర్, H లెటర్, I లెటర్, P లెటర్తో పేర్లు ఉంటే చాలా మంచి సక్సెస్ ఉంటుంది. సో మీరు మంగళవారం పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరు ఒకసారి చెక్ చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. సో 9951197198కి వాట్సాప్ చేస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.